జహీరాబాద్లో. అంటే వరల్డ్ వైడ్ అటెన్షన్ అంతా కూడా ప్రస్తుతం అక్కడ ఉంది అండ్ బ్యూటిఫుల్ డెవలప్మెంట్ జరుగుతోంది. ఇక అక్కడ రాబోతున్నటువంటి ఈ దిగ్వల్ ప్రాజెక్ట్కి సంబంధించిన బ్రోషర్ లాంచ్ని మురళీమోహన్ గారిని చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దిగ్వల్ ప్రాజెక్ట్ లాంచ్ జరిగింది. గట్టిగా ఒకసారి చప్పట్లతో లెట్స్ కంగ్రాచులేట్ ద కంప్లీట్ టీమ్ ఫర్ సక్సెస్ఫుల్లీ లాంచింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఆల్సో ఫ్యూచర్ కస్టమర్స్ అందరికీ కూడా ముందుగానే శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. సినిమా ఇండస్ట్రీలోనూ అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ రెండిట్లోనూ గురుతుల్యులు. మురళీమోహన్ గారు ఎంతోమందికి గురుతుల్యులు. వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్. అందరికీ నమస్కారం అండి. మైరాన్ హోమ్స్ ఒక రైజింగ్ స్టార్. రియల్ ఎస్టేట్లో చాలామంది వచ్చి ఉంటారు, కానీ నీతిగా నిజాయితీగా చేసేవాళ్ళు, ఒక స్టార్గా ఓవర్ నైట్లో ఎర్రగలిగే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఆ కొద్దిమంది వ్యాపారం మొదలుపెట్టగానే తెల్లారిపాటి కోటీశ్వరుడు ఎలా అయిపోదామా, చవకగా ఎక్కడ ల్యాండ్ దొరికితే అవి కొనేద్దామా, లిటిగేషన్ ఉన్న పర్వాలేదు మనం సరి చేసుకుందామా అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ అది లాంగ్ స్టాండింగ్లో వాళ్ళు ఎవరు కూడా నిలబడలేరు. మన దగ్గర ఈ కస్టమర్ మన మీద ఒక నమ్మకంతో మన దగ్గరికి వచ్చారు అంటే ఆ వచ్చిన కస్టమర్కి క్లియర్ ల్యాండ్ ఇవ్వాలి, చక్కగా పర్మిషన్స్తో తీసుకొని లేఅవుట్ బాగా చేసి మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇల్లు కట్టుకునేటట్టుగా. కానీ అలాగే ఇవాళ మన యాడ్స్లో చూసాం, యువరాజ్ గారి యాడ్స్లో అయ్యయ్యో ఓకే మనం చాలామంది అంటారు, అయ్యో మాదాపూర్లో కొందాం అనుకున్నానండి, కొనలేకపోయానండి, లేకపోతే గచ్చిబౌలిలో కొందాం అనుకున్నానండి, అది మిస్ అయిపోయానండి అని రకరకాలుగా మిస్ అయిపోయిన దాని గురించి ఆలోచించవద్దు. మిస్ కాబోయేదాన్ని మిస్ కాకుండా ఎలా వెళ్ళాలి, ఎలా శాంక్షన్ చేసుకోవాలి, ఎలా పర్చేజ్ చేయాలి, ఎంత నీట్గా ఉన్నది తీసుకోవాలి అనేది ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోకుండా ఏదో చెప్పారు నాలుగు మాటలు వెళ్ళి తెచ్చేసుకుందాం సగం ధరకే వస్తుంది నేను అనుకున్నామంటే మాత్రం మనం పప్పులో కాలేసినట్టే. అలా ఉండకూడదు. నీతిగా నిజాయితీగా ఎంత బాగా చేశారో అనేది కొనుక్కోవాలి. 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, కానీ క్లియర్ ల్యాండ్ అనేది కొనుక్కోవాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాల్సినది. ఇవాళ రోజున ఆయన యువరాజ్ గారు మనం చెప్తుంటే నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్ళు దాటిపోయింది, రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చి. అయితే నేను ఇన్నేళ్లలో చేయలేనిది ఆయన 2 ఏళ్లలోనే చేసి చూపించేశాడు. తర్వాత దాదాపుగా 3000 మంది నాకు మరి సేల్స్కి వాళ్ళందరూ కూడా మెంబర్స్ ఉన్నారండి అని చెప్తే నాకు ఎంత ఆశ్చర్యమైందో చెప్పడానికి లేదు. మా ఆఫీసులో మేము చూస్తూ ఉంటాం 20 మందో 50 మందో మరి స్టాఫ్తో మేము చేయడమే నానా కష్టాలు పడుతూ ఉంటాం. మరి 3000 మంది ఏజెంట్స్ తోటి ఈ బిజినెస్ ఎలా మేనేజ్ చేస్తున్నారో ఆ ట్రిక్ ఏమిటో ఈ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎవరికి పుట్టిన సాఫ్ట్వేర్ రా? బ్యాక్ ఎండ్ అంటాడు, ఫ్రంట్ ఎండ్ అంటాడు. దీనమ్మ మనకు వీకెండ్ తప్ప రాదే. చాలా మంచి ఇదండి. హైదరాబాద్కి రాబోయే రోజుల్లో విపరీతమైనటువంటి అభివృద్ధికి ఇంకా ఛాన్స్ ఉంది చాలా. మరి ఇవాళ చూసుకుంటే భారతదేశంలో 4th సిటీ ఏదంటే హైదరాబాదే వచ్చింది. ఇవాళ బిజినెస్ హయ్యెస్ట్ ఎక్కడ బిజినెస్ జరుగుతోంది అని అనుకుంటే బాంబే, ఢిల్లీ తర్వాత మళ్ళీ హైదరాబాద్లోనే బాగా జరుగుతోంది. ఇవాళ ఒక కొన్ని బిల్డింగ్లు చూస్తే
మనం హైదరాబాద్లో ఉన్నామా న్యూయార్క్లో ఉన్నామా అనేది కూడా తెలియనటువంటి ఇదిలో ఉంది. అంత అద్భుతమైనవన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా చాలామంది ఏజెంట్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇవాళ ఎక్కువగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను, మీరు కనుక పర్మిషన్ ఇస్తే. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన రంగం. ఇది కష్టపడి పనిచేసేవాడికి ఎదురు లేనిటటువంటి రంగం ఇది. మిగిలిన వ్యాపారాల్లో పోవచ్చు రావచ్చు, కానీ ఈ రియల్ ఎస్టేట్లో సరి అయిన నిర్ణయం తీసుకొని సరి అయిన ఇన్వెస్ట్మెంట్ కనుక చేసేటట్లయితే రూపాయికి 10 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది తప్ప పోగొట్టుకునే అవకాశం ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మంచి డెవలపర్ని, మంచి కంపెనీ అతన్ని, ఒక స్టాండర్డ్ ఉన్న వ్యక్తుల్ని అలా కనుక ఎంపిక చేసుకొని కొనేటట్లయితే అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. నేను కూడా అనుకుంటాను చాలాసార్లు, అయ్యో మాదాపూర్లో ఓ 10 ఎకరాలు ఫామ్ హౌస్ అనే కట్టుకోలేకపోయానే అని. మరి రాబోయే రోజుల్లో మరి స్పాన్ విపరీతంగా ఉంది. హైదరాబాద్లో కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే మనం అన్ని పక్కలా కూడా మన 360 డిగ్రీల చుట్టూ ఎటు పక్కనైనా, అటు విజయవాడ రోడ్డు కానివ్వండి, బాంబే రోడ్డు కానివ్వండి, బెంగళూరు రోడ్డు కానీ, నిజామాబాద్ రోడ్డు కానీ, ఎటు వెళ్ళినా కూడా అద్భుతమైనటువంటి ల్యాండ్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైన ల్యాండ్స్. అదే మెడ్రాస్ చూసుకుంటే ఓ పక్కంతా సముద్రం, బాంబే చూసుకుంటే ఇంకో పక్కంతా సముద్రం. మరి అది ఒక 180% వరకే వెళ్ళగలుగుతాను తప్ప 300 డిగ్రీస్ అన్ని చోట్లకి కూడా వెళ్ళగలిగింది హైదరాబాద్ అని మనం గట్టిగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇవాళ మీరు కనుక పరిశీలించి చూస్తే ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇలా ఏజెంట్స్ లాగా వచ్చి ఇక్కడ ఓనమాలు నేర్చుకొని కష్టపడి మీరు కూడా చేసుకున్నారు కాబట్టి వాళ్ళు చాలామంది పైకి వచ్చారు. రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా అదే ఒక్క విషయం మనకు గుర్తుపెట్టుకోండి. కష్టపడి చేద్దాం, నీతిగా చేద్దాం, నిజాయితీగా చేద్దాం. ఎవరి దగ్గరికి వెళ్ళి అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు చెప్పేసి ఏదో ఒక విధంగా తిమ్మిని బొబ్బిని చేసి మన కమిషన్ వచ్చేసింది లేని జాబ్లో పెట్టుకొని వెళ్ళిపోతే అంతే, మీరు అంతకంటే ఎదగలేరు. అలా కాకుండా మన మీద కాన్ఫిడెన్స్తో మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ని కనుక మనం గనక బాగా చూసుకోగలిగితే వాళ్ళు ఎప్పటికైనా కూర్చోబెట్టుకోవాలి. ఫలానా ఏజెంట్ ద్వారా తీసుకున్నామండి, మంచి ల్యాండ్ ఇచ్చాడండి, చాలా బాగుందండి అని 10 మందికి కాదు 100 మందికి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అదే మీరు చీట్ చేసి సరి అయింది లేకుండా ఇచ్చి ఏదో ప్రాజెక్టులో కొనిపిస్తే మొత్తం ఊరందరి దగ్గరికి వెళ్ళి పని ఉన్నా లేకపోయినా అందరి దగ్గరికి వాడి దగ్గరికి మాత్రం వెళ్ళకండి, వాడన్నీ కూడా లేనిపోయి లిటికేషన్ ల్యాండ్ ఇస్తున్నాడు అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవాలంటే ముందు మీరందరూ కూడా నిజాయితీగా చేయాలి. వెనకటికి ఎవరో పెద్ద మనిషి చెప్పాడు, అయ్యా మనం మామిడి చెట్టు వేసాం, మంచి మొక్క తెచ్చాం, దానికి ఎరువులు వేసాం, నీళ్లు పెట్టాం, చెట్టు బాగా పెరిగింది, పూతకొచ్చింది, కాయలు కాసుకున్నాయి. మీరందరూ కూడా ఏంటంటే ఈ మామిడి తోటలో ఈ మామిడి చెట్టు అనే ఈ యువరాజు చెట్టుని ఎంత అద్భుతంగా పెంచుకోవాలనేది మీరు అందరూ కూడా చూసుకోవాలి. ఆ నీడ మీద మీరు ఉండాలి. రేపు పొద్దున్న చెట్టుకి కాసే కాయలు మీరు కూడా అనుభవించగలగాలి, మీరు కూడా పైకి రావాలి. అది దృష్టిలో పెట్టుకోండి. అంతేగాని ఏదో తెల్లారిపాటికి అయిపోదాం, ఏదో చేసేద్దాం అనేది మాత్రం అనుకోవద్దు. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. ఐరన్ బిజినెస్ చేస్తే లాభం రావచ్చు, పోవచ్చు. షేర్ క్యాపిటల్స్లో పెడితే ఇవాళ పెరిగింది అంటారు, రేపు పొద్దున్న డౌన్ అవుద్ది అంటారు. గాలిలో వచ్చి గాలిలో పోతాయి. అలాంటిది కాకుండా సినిమా తీసాం అనుకో, మేము సినిమా వాళ్ళమే, సినిమా బాగుంది, శ్రీలీల గారు డేట్లు ఇస్తారు, బ్రహ్మాండంగా సినిమా తెద్దామని అనుకున్నాం అనుకోండి, సక్సెస్ అయితే బాగానే ఉంటుంది, కానీ ఫెయిల్ అయితే మొత్తం పోతుంది. అందుకని మీరు కాన్ఫిడెంట్గా దీని మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, మనం దీని మీద 10 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది, రేట్లు బాగా పెరుగుతాయి. హైదరాబాద్ లాంటి ఈ సిటీలో ఇవాళ గ్రోత్ అద్భుతమైన గ్రోత్. ఇది ఇప్పటికైనా మించిపోయింది లేదు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి, అది మీకు 1కి 10 రెట్లు లాభాలతో సంపాదించి పెట్టే ఒక మంచి బిజినెస్. కాబట్టి మీరందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలని, మీరందరూ కూడా మరి ఆ లబ్ధిని మీరు పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యువరాజు గారు మరి రాబోయే రోజుల్లో ఈ యువరాజు మహారాజు అవ్వాలని, ఆ తర్వాత చక్రవర్తి కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
థ్యాంక్ యూ. గుడ్ లక్ యువరాజ్.